ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన క్లాస్‌కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ మార్పు సహజం. ఓకే మాస్టర్స్? థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ కంటిన్యూ యువర్ సెషన్ సార్. సార్ థ్యాంక్ యూ. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ, ఆ మహానుభావుడికోసారి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికొస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. గత 17 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడం నా గురువులు తటవర్తి వీర రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రి గారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి వాళ్ళు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలి అంటే పత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచే చెప్పారు. పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అనేది తటవర్తి గారి రాకముందు ఒక విధంగా, రాక తర్వాత ఒక విధంగా ఉంది. మరి వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక్కరు వెళ్లి 1,00,000 మందికి ధ్యానం చెప్పడం కాదు. 1,00,000 మందికి చెప్పగలిగే 10 మందిని తయారు చేయడం అనేది గొప్ప విషయం. మరి గమనిస్తే 2002 నుంచి కూడా 3 డేస్ వర్క్‌షాప్స్ అనేవి భీమవరంలో ఉచితంగా దాదాపు ఒక 22 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. మరి అందరికీ భోజనం, వసతి కల్పించి, ధ్యానం చెప్పి, జ్ఞానం పంచడం కాదు, జ్ఞానాన్ని పంచగలిగే వాళ్ళని తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి వారి ద్వారా నేనొచ్చాను కాబట్టి వారికి కూడా ఒకసారి నమస్కారాలు. మరి ఈరోజు టాపిక్‌లోకి కనుక వెళ్తే, మనం టాపిక్ ఏంటి అంటే, ఈ సృష్టిలో మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు చూస్తే ఈ దేహము మారుతుంది, మనస్సు మారుతుంది, బుద్ధి మారుతుంది. ఒక్క మారందేంటి అంటే ఆత్మ. మరి ఈ సృష్టిలో ప్రతీదీ కూడా ఏం జరుగుతుంది అంటే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఏమవుతుంది అంటే కోవిడొచ్చి మరి కోవిడొచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మార్పుని అంగీకరించాలి. అలాగే ఇంకా ఏంటి అంటే ఒక దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ జరుగుతున్న మార్పును కూడా ఏం చేయాలి అంటే గమని మ మ మార్పుని యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఉన్నట్టుండి వరదలు, తుఫాన్లు అనేవి వస్తాయి. ఎప్పుడు వరదలొస్తాయో, ఎప్పుడు తుఫానొస్తుందో ఎవరికీ కూడా తెలియదు. ఆ కలిగే మార్పును మరి మనం ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి. ఇంకా చాలామంది పుట్టుక అంటే సంబరం కానీ చాలామంది చావు అంటే భయపడతారు. మరి పత్రి గారు ఏం చెప్తున్నారు అంటే, ఆత్మజ్ఞానికి పుట్టుక సంబరమే, చావు సంబరమే. ఇప్పుడు గమనిస్తే బుద్ధుడు ఏంటి అంటే ఒక చక్రవర్తి. తను ఏం చేశాడు అంటే తన రాజ్యాన్ని, సంసారాన్ని పక్కన పెట్టి మరి దుఃఖ నివారణ కోసం ఎంతో అన్వేషణ చేసి ఆయన ఏం చేశాడు అంటే ఆనాపానసతి ధ్యానాన్ని కనుక్కోవడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఏంటి అంటే కీచ గౌతమి అనే ఒక ఆవిడ బుద్ధుడి దగ్గరికొచ్చి ఏం చేయడం జరిగింది అంటే, "అయ్యా! నా కొడుకు చనిపోయాడు. మీరేమైనా చేసి నా కొడుకుని బ్రతికించండి." అంటే అప్పుడు బుద్ధుడు చెప్పాడు, "ఓహ్! అదెంత పని నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ దానికంటే ముందు మీరేం చేయాలి అంటే ఒక పని చేయాలి. ఏంటి అంటే ఏ ఇంట్లో అయితే చావు లేదో
ఆ ఇంట్లో నుంచి ఏం చేయాలి అంటే కొన్ని ఆవాలు తీసుకొని రావాలి. అప్పుడు ఆ కీచగౌతమి అనుకుంటుంది, ఓసి ఇంతేనా! నేను తప్పకుండా తెస్తాను అని చెప్పి ఆమేం చేసింది అంటే అందరి ఇల్లు తిరగడం మొదలుపెట్టింది. అందరి ఇల్లు తిరగడం మొదలుపెట్టి అందరిని కూడా ఆవాలడిగింది. అప్పుడు అందరూ ఆవాలు ఇస్తాము అంటే, అప్పుడు ఆమె మళ్ళీ అడిగింది, "మీ ఇంట్లో చావు లేకపోతేనే నాకు ఆవాలు ఇవ్వండి." అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, మా తాత చనిపోయాడు, నా తమ్ముడు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా తిరిగి తిరిగి చివరికి బుద్ధుడు దగ్గరికొచ్చాక తనకి అర్థమయింది. కీచగౌతమికి బుద్ధుడు నాకు ఏమి నేర్పించాలి అనుకున్నాడు. అప్పుడు బుద్ధుడి పరిచయం కంటే కీచగౌతమి పరిస్థితి ఒక విధంగా ఉంది. బుద్ధుడి పరిచయం తర్వాత ఒక విధంగా ఉంది. అప్పుడు కీచగౌతమి బుద్ధుడినడుగుతుంది, "నాకు దుఃఖాన్ని నివారించుకునే మార్గాన్ని బోధించు." అంటే అప్పుడు బుద్ధుడేం చేస్తాడు అంటే కీచగౌతమికి ఆనాపానసతి ధ్యానాన్ని బోధించడం జరుగుతుంది. అప్పుడు ఆ కీచగౌతమి కూడా ఎలా తయారవుతుంది అంటే ఒక బుద్ధుడిలా తయారవుతుంది. అలా గౌతమ బుద్ధుడి కంటే పరిచయం ముందు కీచగౌతమి పరిస్థితి ఒక విధంగా ఉంది. గౌతమ బుద్ధుడి తర్వాత కీచగౌతమి పరిస్థితి ఒక విధంగా ఉంది. అలాగే నా విషయాన్ని తీసుకున్నా, నాది ఏఎంఈ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్. ఆ చదువయిపోయింది. నేను ఏం ఉద్యోగం చేయాలి అంటే ఇంజిను, రేడియో, నావిగేషన్, ఎలక్ట్రికల్ సిస్టము, ఎయిర్ ఫ్రేము అదంతా కూడా మెయింటెనెన్స్. ఆ చదువు చదివాను. ఆ ఉద్యోగం చేయాలి. మరి నాకు నటవర్తి రాఘవరావు గారిది 2 డేస్ వర్క్‌షాప్స్ నేను మొట్టమొదలు వినడం జరిగింది. మరి అంతకు ముందుకు భక్తి అంటే భగవంతుడు అంటే నాకున్న అభిప్రాయం ఒకటి. ఎప్పుడైతే రాఘవరావు గారి క్లాసు నేను వినడం మొదలుపెట్టానో అప్పుడు నాకు అర్థమైంది భక్తి మరి భగవంతుడు అంటే అసలైన అంతరార్థం. అంతకు ముందుకు నేను గుళ్ళలో కూర్చొని గంటలు, గంటలు భజనలు చేసే నేను, ఆ తర్వాత ఏం చేయడం జరిగింది అంటే, గంటలు, గంటలు ధ్యానం చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది. అలా మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఈ కనిపించేది ప్రాపంచికమైంది దేహము, మనస్సు, బుద్ధి అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒక్క మారనిది ఏంటి అంటే ఆత్మ. మరి ఘటాకాశం, చిదాకాశం. ఈ కింద ఉన్నదేంటి అంటే ఘటాకాశం, పైన ఉన్నదేంటి అంటే చిదాకాశం. మరి ఆ పరమాత్మ నుంచి ఏమవుతుంది అంటే ఎన్నో అంశాత్మలు పుంఖానుపుంఖలుగా ఏమవుతుంది అంటే ఈ భూమిపైకి రావడం అనేది జరుగుతుంది. ఆ పరమాత్మ నుంచి లేదు అంటే పూర్ణాత్మ, లేదు అంటే మూలాత్మ నుంచి పుంఖానుపుంఖలుగా అంశాత్మలు ఈ భూమిపైకొచ్చాక, ఈ జీవుల్లో కలిసాక ఏమవుతుంది అంటే, ఈ శరీరంతో ఈ జీవుల్లో కలిసాక జీవాత్మగా తయారవుతుంది. మరి ఈ జీవాత్మకి ఒక లక్ష్యం నిర్దేశించబడి ఉంటుంది. ఆ జీవాత్మ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న దానిని బట్టి ఏం చేయడం జరుగుతుంది అంటే, భూమి పైన రకరకాల అనుభవాల ద్వారా ఏం చేస్తూ ఉంటాడు అంటే, జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే, దీని గురించి మనం ఒక మాటలో ఏం చెప్పొచ్చు అంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. మరి మనం ఈ భూమిపైకి వచ్చే ముందే ఏం చేస్తాము అంటే, ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి కులంలో ఫలానా ఆడగా, మొగగా, చదువుకున్న వాడిగా, చదువు లేని వాడిగా, పల్లెటూరి వాడిగా, పట్టణం వాడిగా, డబ్బులున్నవాడిగా, ఇలాంటి భార్యని, ఇలాంటి భర్తని, ఇలాంటి తల్లిదండ్రుల్ని, ఇలాంటి పిల్లల్ని కావాలి అని
నిర్ణయం తీసుకుంటాము. అలా నిర్ణయం తీసుకొని ఏం చేస్తాము అంటే, ఈ భూమిపైకొస్తాము. ఈ భూమిపైకి వచ్చినప్పుడు మరి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, మార్పు అన్నది సహజం. మార్పు అనేది లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు చూస్తే మనం ఏం చేసుంటాము అంటే, బాల్యంలో ఆటపాటలతో మన జీవితాన్ని గడిపేసింటాం. బాల్యంలో మనం ఏం చేస్తాము అంటే, అమ్మానాన్నలతో ఎక్కువగా గడుపుతాము. మరి వయసు పెరిగే కొద్దీ ఏంటి అంటే, మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సాంగత్యం అనేది ఏర్పడుతుంది. ఇంకా వయస్సు పెరిగాక ఏం చేస్తూ ఉంటాము అంటే, మనకి పెళ్లవ్వడం జరుగుతుంది. భార్యకి భర్త, భర్తకి భార్య. మరి మనం చూస్తే ఈ దేహంతో బాల్యంలో ఎలా ఉన్నాము? యవ్వనంలో ఎలా ఉన్నాము? ప్రౌఢ దశలో ఎలా ఉన్నాము? ఆ తర్వాత మీకు ఏమవుతుంది అంటే, పిల్లలు రావడం అనేది జరుగుతుంది. అలా మనకు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ సృష్టిలో కాలక్రమేణా ఎప్పుడు ఏమవుతుంది అంటే, మార్పు అనేది జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, ఈ సృష్టిలో మార్పు అనేది జరుగుతూ ఉన్నా, ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులలోనైనా సరే ఏం చేయాలి అంటే, మనం ఆనందంగా ఉండగలగాలి. దీని గురించి పత్రి గారు ఏమంటారు అంటే, మనలో ఎప్పుడు కూడా ఏంటి అంటే, వీసమంత బాధ కూడా ఉండకూడదు. ఎవరయ్యా పిరమిడ్ మాస్టరు అంటే, ఎప్పుడూ దేనికి ఏడవని వాడే పిరమిడ్ మాస్టర్. అంటే నువ్వు ఎప్పుడు ఏడవకుండా ఎలా ఉండగలుగుతావు అంటే, నేను దేహము కాదు ఆత్మ అనుకుంటే, నువ్వు ఏం చేయగలవు అంటే, ఎప్పుడూ ఏడవకుండా ఉండగలవు. మీకు ఇది అర్థం అవ్వాలి అంటే, నేనేం చేస్తాను అంటే, మీకొక చిన్న కథ చెప్తాను. ఏంటి అంటే, రమణ మహర్షికి క్యాన్సరేసి, పుండేసి పురుగులు తింటూ ఉంటాయి. రమణ మహర్షికి క్యాన్సరేసి, పుండేసి పురుగులు తింటూ ఉన్నా, ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, నవ్వుతూ ఉంటాడు. ఆయన అలా నవ్వుతూ ఉంటే, కొత్త వాళ్ళకి, ఏమీ తెలియని వాళ్ళకి, అయ్యో! స్వామికి ఇలా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఒక పెద్దావిడే స్వామి దగ్గర ఏంటి అంటే 40 సంవత్సరాల నుంచి ఉంది. ఒక పెద్దావిడే స్వామి దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉంటే, ఆమెకి ఏడుపు రాకపోయినా ఆమేం చేస్తుంది అంటే ఏడవడం మొదలుపెడుతుంది. ఆమెకి ఏడుపు రాకపోయినా ఆమెకు ఏడవడం మొదలుపెడితే, అంతదాకా మామూలుగా ఉన్న స్వామి ఏం చేశాడు అంటే, ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతదాకా బాగానే ఉన్నాడు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నాడు అంటే, అప్పుడు రమణ మహర్షి చెప్తాడు, మీరంటే కొత్త వాళ్ళు, మీకు ఏమీ తెలియదు కాబట్టి ఏడుస్తున్నారు. నేను 40 సంవత్సరాల నుంచి ఈ పెద్దావిడకి చెప్తున్నాను. నేను దేహం కాదు, నేను ఆత్మని అన్నా కూడా ఈమెకు అర్థం కాలేదే అని చెప్పి నేను ఏడుస్తున్నాను. మరి రమణ మహర్షి ఆయన జీవిత కాలంలో ఎంతో కాలం ఏంటి అంటే మౌనంగా ఉన్నాడు. ఆయన జీవిత కాలంలో ఎంతో కాలం మౌనంగా ఉన్నా, అందరూ వచ్చి ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడిగేవాళ్ళు. అప్పుడు అందరిని ఆయన ఒకటే ప్రశ్న వేసేవాడు. "నువ్వు ఎవరు?" ఎంతమంది వచ్చి ఎన్ని సమస్యలు చెప్పినా ఆయన ఏమడిగేవాడు అంటే, "నువ్వు ఎవరు?" అప్పుడు అందరూ చెప్పేవాళ్ళు, "నా పేరిదండి, నా ఊరిదండి, నేను పలానా ఉద్యోగం చేస్తాను, నేను పలానా వ్యాపారం చేస్తాను."
అని ఎంతమంది ఎన్ని చెప్పినా మళ్ళీ ఆయన ఏమడిగేవాడు అంటే, "నువ్వు ఎవరు?" ఆయన, ఆయన జీవిత కాలంలో ఎంతో కాలం మౌనంగానే ఉన్నాడు. ఎన్నో పుస్తకాలు రాసాడు. మరి ఆయన ఉద్దేశ్యం ఏంటి అంటే, నేను ఆత్మ అని తెలుసుకున్నవాడు ఎప్పుడూ దేనికి ఏడవడు. మరి మళ్ళీ టాపిక్‌లోకొస్తే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ లేదు. చూడండి, ఉన్నట్టుండి ఏమవుతుంది అంటే, ఈ శరీరం రోగగ్రస్తంగా తయారవుతుంది. ఉన్నట్టుండి ఏమవుతుంది అంటే, ఈ శరీరానికి ముసలితనం వస్తుంది. ఉన్నట్టుండి ఏమైంది అంటే, ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఉన్నట్టుండి ఏమైతుంది అంటే, భార్యకి అనారోగ్యం చేస్తుంది. ఉన్నట్టుండి ఏమైతుంది అంటే, భర్తకి అనారోగ్యం చేస్తుంది. అలా చేసినప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, అది వాళ్ళ కర్మ సిద్ధాంతంలో జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది. అయ్యో! వాళ్ళకలా అయిపోయిందే అని చెప్పి ఏడుస్తూ కూర్చోవడం కాదు మనం చేయాల్సింది. మన బాధ్యత ఒక భర్తగా, ఒక భార్యగా మనం ఏం చేయాలి అంటే, వాళ్ళకి చెయ్యగలిగిన సేవ మనం చెయ్యగలగాలి. అంతకు మించి ఇలా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఎలా ఉండాలి అంటే, మనలో వీసమంత బాధ కూడా ఉండకూడదు. ఎప్పుడూ దేనికి ఏడవని వాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, నేను ఆత్మ. మరి మన ఆత్మకి ఏమైతుంది అంటే, ఒక లక్ష్యం అనేది నిర్దేశించబడింది. ఆ పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన ఈ అంశాత్మ, ఈ జీవుల్లో కలిసాక, ఈ జీవాత్మగా తయారయ్యాక, ఈ జీవాత్మ కూడా మళ్ళీ ఏమవ్వాలి అంటే, మళ్ళీ పూర్ణాత్మ స్థితికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, మనం కూడా ఎన్నో జన్మలు తీసుకోవాలి. మరి చావు అనేది సహజం. చావుకి మనం భయపడకూడదు. మనకి మరణం అనేది సహజంగా వచ్చింది అంటే, ఆత్మ పురోగతి అనేది చెందుతుంది. ఈ శరీరం ముసలితనంగా అయ్యింది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ఇంకొక నూతన శరీరాన్ని ధరిస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఎవరిల్లోనైనా ముసలి వాళ్ళుంటే ఏం చేస్తుంటారు అంటే, చీదరించుకుంటారు, అసహ్యించుకుంటారు. అదే ఎవరైనా చిన్న పిల్లలు కనపడితే, చిన్న పిల్లలుంటే ఏం చేస్తారు అంటే, నా కొడుకు, నా మనవడు, నా అల్లుడు అని చెప్పి అందరికీ చూయించుకుంటాము. మరి ఆ శరీరం ఏమైంది అంటే రోగగ్రస్తంగా తయారైంది. ముసలితనంగా తయారైంది. ఇప్పుడు ఈ చొక్కా ఉంది. ఈ చొక్కా ఏమైంది అంటే మాసిపోతుంది. ఈ చొక్కా మాసిపోతే మనం ఏం చేస్తాము అంటే ఇంకొక చొక్కాని ధరిస్తాము. అలా చావు అంటే ఏంటి అంటే శరీరాన్ని, ప్రదేశాన్ని మార్చడమే. మరి భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటి అంటే వాసాంసి జీర్ణాని యదా యదా విహాని నవాని గృహణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాని సంయామి నవామి దేహి. అంటే ఏంటి దాని అర్థము అంటే ఏ విధంగా అయితే ఈ చొక్కా మాసిపోతే ఇంకొక చొక్కాను ఎలా ధరిస్తామో ఈ శరీరం ముసలితనంగా అవుతే, మరి మనం ఏం చేస్తాము అంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఇంకొక శరీరాన్ని ధరించడం అనేది జరుగుతుంది. అలా మార్పు అనేది సహజం. మార్పు లేకుండా ఏదీ లేదు. ఇంకా చూస్తే ఏమవుతుంది అంటే,
ఉన్నట్టుండి మన ఆర్థిక పరిస్థితి అనేది దిగజారిపోతుంది. ఏమనొచ్చు అంటే బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. మరి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటి అంటే, మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఏం చేయకూడదు అంటే, ఎప్పుడూ దేనికి ఏడవకూడదు. మీకు ఇది కూడా అర్థం అవ్వాలి అంటే నేనొక చిన్న కథ చెప్తాను. ఏంటి అంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు హీరో సైకిల్స్ అనేవి వచ్చేవి. ఆ హీరో సైకిల్స్ ఎవరిది అంటే ఇండియా వాడిది. అప్పుడు ఏమైంది అంటే జపాన్ వాడు హోండా బైక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. ఆ జపాన్ హోండా బైక్స్ వాడికి ఏంటి అంటే ఇండియాలో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఇండియాలో బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంటే ఆ జపాన్ వాడు ఇండియాలోని హీరో సైకిల్స్‌తో టై అప్ అయ్యాడు. హీరో సైకిల్స్‌తో టై అప్ అయ్యి ఏం చేయడం జరిగింది అంటే, హీరో హోండా బైక్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి హీరో హోండా బైక్స్ అనేది ప్రవేశపెడితే ఎప్పుడైతే హీరో సైకిల్స్ వాడి ఆదాయం లక్షల్లో ఉంటే, ఈ హీరో హోండా బైక్స్ ప్రవేశపెట్టాక ఏమైంది అంటే, వాడి ఆదాయం కోట్లలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయాక ఏమైంది అంటే, ఉన్నట్టుండి జపాన్‌లో భూకంపం వచ్చింది. ఉన్నట్టుండి జపాన్‌లో భూకంపమొస్తే ఏమైంది అంటే, ఆ హోండా బైక్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాంచెస్ అన్నీ కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ హీరో సైకిల్స్ ఏ స్థాయికెళ్ళాడు అంటే, ఆ హోండా బైక్స్ వారివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా కొనగలిగే స్థాయికి ఈ హీరో సైకిల్స్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే బళ్ళు ఓడలయ్యాయి. ఓడలు బళ్ళయ్యాయి. ఇప్పుడు చూస్తే ఈ మధ్యే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగింది. ఎన్నో సుందరమైన నగరాలు, ఇండ్లు అన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఎవరైనా ఊహించారా అలా జరుగుతుంది అని? ఎంతోమంది ఇండియా నుంచి డాక్టర్ చదువుదామని డాక్టర్ చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా చదువు మధ్యలోనే ఆపి మళ్ళీ ఇండియాకి రావాల్సి జరిగింది. ఈ మధ్యే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏంటి అంటే, ఈ హైడ్రా అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఏం చేయడం జరిగింది అంటే, ఆ నాలాల్ని కబ్జా చేసిన విల్లాల్ని, ఇండ్లని, అపార్ట్‌మెంట్‌లని అన్నీ కూడా కూల్చడం అనేది జరిగింది. ఎవరైనా హైదరాబాద్‌లో ఆ ఇండ్లలో అలాంటి పరిస్థితి వస్తుంది అని ఊహించగలిగారా? మరి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ ఉండదు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మనం ఏం చేయగలగాలి అంటే, దుఃఖం లేకుండా ఉండగలగాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనలో ఆత్మజ్ఞానం అనేది కలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. మరి మనంలో ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే, ఒకటి సరియైన ధ్యానం. మరి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, రకరకాల ధ్యానాలు అంటూ ఏమీ లేవు. ఉన్నది ఒకటే ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇప్పుడు మీకిది అర్థం అవ్వాలి అంటే, పత్రి గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే, మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు పత్రి గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే, ఒక విషయాన్ని, ఒక మాటని ఎంతో అద్భుతంగా
వివరించాలి అంటే ఎవరైనా సరే ఏం చేయగలగాలి అంటే ఓషో పుస్తకాలు చదవాలి. ఒక మాటని ఎంతగా వివరించి చెప్పగలం. ఓషో చెప్పింది అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఓషో చెప్పింది ఒకటే రాంగు. ఏంటి అది అంటే, ఓషో ఏం చెప్పడం జరిగింది అంటే, రకరకాల ధ్యాన పద్ధతులు అనేవి చెప్పడం జరిగింది. మరి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, రకరకాల ధ్యానాలు అంటూ ఏవీ లేవు. ఉన్నది ఒకటే ధ్యానం. అదేంటి అంటే, శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు వచ్చిన గొడవంతా ఏంటి అంటే, మన సొసైటీలో పత్రి గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెప్తే, అందరూ ఏం జేస్తున్నారు అంటే మ్యూజిక్ పైన ధ్యాస, మాట మీద ధ్యాస చెప్పడం జరుగుతుంది. పత్రి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ధ్యానం చేసే పద్ధతి. వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఏ నామాన్ని, ఏ మంత్రాన్ని జపించరాదు, ఊహించరాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నామాన్ని, మంత్రాన్ని, జపాన్ని ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మనస్సుకు సంబంధించినవి. అలాగే మాట, మ్యూజిక్కు ఇది కూడా ఏమవుతుంది అంటే ధ్యానంలో మనస్సుతో ఆగిపోతాము. మరి మనస్సు సత్యం కాదు, ఆత్మ సత్యం. కళ్ళు తెరిస్తే మనం దేనితో ఉంటాము అంటే దేహంతో ఉంటాం. కళ్ళు మూసిన వెంబడే దేహం పని చెయ్యదు కానీ, ఏం పని చేస్తుంది అంటే మనస్సు పనిచేస్తుంది. కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనస్సు మూస్తే ధ్యానం. మీరు ఏ నామాన్ని జపించినా, ఏ మంత్రాన్ని జపించినా, భ్రూమధ్యం పైన దృష్టి పెట్టినా, మీరు చక్రాల పైన దృష్టి పెట్టినా, మీరు ఇష్టమైన గురువును స్మరిస్తూ ఉన్నా, మీరు మాట మీద ధ్యాస పెట్టినా, మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా కూడా అదంతా ఏమవుతుంది అంటే మనోజపం. అది ధ్యానం కాదు. ధ్యానం అంటే కళ్ళు మూయడం కాదు, మనస్సు మూయడం. ఇంకా పత్రి గారు చెప్పారు. ఏం చెప్పారు అంటే, నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం దాని పేరు ధ్యానం. మరి మనోశూన్యం అనేది ఏ విధంగా లభిస్తుంది అంటే, శ్వాస మీద ధ్యాస ద్వారా. పత్రి గారు ఎన్నో సొసైటీలు తిరిగి, ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో రీసెర్చ్ చేసి, సరి అయిన ధ్యాన పద్ధతి అనేది చెప్పడం జరిగింది. ఇంకా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే, ఒక సద్గురువు చేసింది చేయకూడదు. ఒక సద్గురువు చెప్పింది చేయాలి. ఇప్పుడేంటంటే చాలామంది నిశ్శబ్ద ధ్యానం చెయ్యండి అంటే, పత్రి గారు ఫ్లూట్ వాయిస్తారు కదా! అంటారు. పత్రి గారు చేసింది చేయకూడదు. పత్రి గారు చెప్పింది చేయాలి. మీకిది అర్థం అవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆది శంకరాచార్యులు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటారు. ఆది శంకరాచార్యులు ఒక మార్గం గుండా వెళుతూ ఏం చేస్తారు అంటే, ఒక చోట నీళ్లు తాగుతాడు. ఆయన నీళ్లు తాగాడు కదా అని శిష్యులు కూడా ఏం చేస్తారు అంటే నీళ్లు తాగుతారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆయన ఏం చేస్తాడు అంటే కల్లు తాగుతాడు. ఆయన కల్లు తాగాడు కదా అని శిష్యులు కూడా ఏం చేస్తారు అంటే కల్లు తాగుతారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆయన ఏం చేస్తాడు అంటే సీసం తాగుతాడు. ఆయన సీసం తాగాడు కదా అని శిష్యులు ఏం చేస్తారు అంటే కళ్ళప్పగిచ్చి చూస్తారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు అడుగుతారు, "నేనేది చేస్తే మీరది చేస్తున్నారు కదా! మీరు కూడా సీసం తాగండి." అంటే అప్పుడు ఆదిశంకరాచార్యులు అంటారు ఆహ్, శిష్యులంటారు, "సీసం కదా అండి! ఎలా తాగుతా?" అది తాగినా అరిగించుకునే శక్తి ఎవరికుంది అంటే ఆది శంకరాచార్యులకు.
అది తాగినా అరిగించుకోలేని శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే, శిష్యుల దగ్గర అరిగించుకునే శక్తి లేదు. అలా మనం సద్గురువులు చేసింది చేయకూడదు. సద్గురువు చెప్పింది చేయాలి. మరి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, షిరిడి సాయిబాబా ఏం చేశాడు అంటే, అన్నం ఉడికిందా లేదా అనేది చెయ్యి పెట్టి చూసాడు. మనం చెయ్యి పెడితే పోతాది కానీ మళ్ళీ రాదు. అలా మనం సద్గురువులు చేసింది చేయకూడదు, చెప్పింది చేయాలి. మరి పత్రి గారు చెప్పారు ఏంటి అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎక్కడ కూడా ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస, ధ్యానం అంటే మాట మీద ధ్యాస అని చెప్పలేదు. ప్రస్తుతం మన సొసైటీలో పత్రి గారు చెప్పిన ధ్యానం ఎవరికీ ఎక్కట్లేదు కానీ రకరకాలుగా ఏవేవో చేసి మేము ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నారు. అదంతా కూడా మనోస్థితే కానీ ఆత్మస్థితి కాదు. మరి మళ్ళీ మనం టాపిక్‌లోకొస్తే మార్పన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ లేదు. దీని గురించి మా గురువుగారు తటవర్తి రాఘవరావు గారు చెప్తారు. నేను 3 డేస్ రెసిడెన్షియల్ వర్క్‌షాప్ నిర్వహించినప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్ అనేది ఉంది. మరి అందులో ఒక 150-200 మందొస్తే చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు భీమవరం ఏ స్థాయికెళ్ళిపోయింది అంటే 400-500 మంది ప్రతి నెల రావడం అనేది జరిగింది. ఆయన ఒక రూ. 1,00,00,000 పెట్టి ఒక ఏసీ హాలు కొత్తగా కట్టడం జరిగింది. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటొస్తుంది అని నేనే ఊహించలేదు. మరి మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎప్పుడు కూడా ఆచరించి, అనుభవించి చెప్పే దానికి ప్రాధాన్యత ఎక్కువుంటది. మరి రాఘవరావు గారు కానీ, రాజలక్ష్మి మేడం గారు గాని వాళ్ళు ఏది చెప్పినా ప్రతీదీ ఏం చేస్తున్నారు అంటే ఆచరించి, అనుభవించి చెప్పడం అనేది జరుగుతుంది. మరి కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళ క్రేజ్ అనేది పెరుగుతుంది. మరి పుస్తకాలు చదవడం కూడా తెలియంది. మరి 60కి పైగా పుస్తకాలు రాయడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి టెక్నాలజీ పెరిగింది. అక్కడెక్కడో సతీష్ గారు కూర్చున్నారు. ఇక్కడెక్కడో నేను కూర్చున్నాను. ఇంట్లోనే కూర్చొని ఏం చేయాల్సొచ్చింది అంటే ధ్యాన ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. మరి ఎవరైనా ఊహించారా? ఇలా టెక్నాలజీ పెరిగి ఇంట్లోనే కూర్చొని ధ్యాన ప్రచారం చెయ్యొచ్చు. మరి కోవిడొచ్చి కొన్ని నెలల తరబడి ఇంట్లోనే ఉంటాము అని ఎవరైనా అనుకున్నారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే మార్పన్నది సహజం. మార్పు లేకుండా ఏదీ ఉండదు. మరి మన లక్ష్యం మాత్రం ఏంటి అంటే ఆత్మపరంగా ఎదగడం. ఉన్నత లోకాల్ని పొందడం. మనం కూడా పూర్ణాత్మ స్థాయికి, పరమాత్మ స్థాయికి ఎదగడం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.